హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కారచుట్టలు మరియు కారపూస చేసామండి. ఫెస్టివల్ సందర్భంగా ఇలా చేసాము. మొత్తం మేము ఒక 8 kgs పిండి వరకు ఇలా చేసాము. సో సంక్రాంతి పండగ కదా, మరి మాత్రమైనా ఉండాలి కదండి. అందుకే ఒక 8 kgల వరకు చేసాము. ఇలా మనం కారచుట్టలు చేసి పిల్లలకి పెట్టామంటే చాలా చాలా బాగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా కారచుట్టలు చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో నేను ఈరోజు వీడియోలో అయితే కారచుట్టలు మరియు కారపూస దాని గురించి చెప్తానండి. సో సన్నని కారపూస చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా అంటే చాలా చక్కగా కాలిందండి. పిండి మొత్తం కరకరలాడుతూ ఉంది. సో ఈ విధంగా సన్నని కారపూస చేసుకుందాము. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే మేము పిండిని తీసుకున్నామండి. కొంచెము అంటే ఒక 2 kgs వరకు తీసుకొని కలుపుకున్నాము. ఫస్ట్ అయితే దానికి సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని ఆల్రెడీ పిండిలోనే మేము వాము వేసి పట్టించాము. ఇప్పుడు సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ కింద నుంచి పై దాకా కారము ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకుంటే మనకి ఉప్పు ఎక్కడా తగలకుండా ఉంటుంది. చూసారు కదా, మిక్సింగ్ బాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోవద్దండి. వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకోకూడదు పిండిని. సో ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కింద ఏమాత్రం కూడా పిండి లేకుండా కింద నుంచి పైదాకా మొత్తం కలిసిపోయేలాగా పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకి గిద్దెలలో చక్కగా వస్తుంది. మనం ఏదైనా పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. మరీ ఎక్కువ లూజ్ కలుపుకున్నారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. సో ఈ క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోతుంది. కావాలంటే మీరు ఉప్పు చూసుకొని కూడా ఒకసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు గిద్దెలలోకి తీసుకుందాము. పిండి మీద ఈగలు ఏమి వాలకుండా ఒక చున్నీ కప్పాము. గిద్దెలకి చేయి తడుపుకుంటూ గిద్దెల్లో పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెస్ చేసుకుందాము. ఆల్రెడీ నేను పొయ్యి మీద ఆయిల్ వేడి చేశాను. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చుట్టూ తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటే చక్కగా వస్తుందండి పెద్దగా. ఇప్పుడైతే వన్ సైడ్ కాలింది కదా, తిప్పేద్దాము. చూసారు కదా చక్కగా కాలిపోతుంది. ఇలా కాల్చుకొని రెండు వైపులా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలాగే మిగతా పిండి కూడా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదండి స్ప్రెడ్ ఎలా అవుతుందో. ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కూడా వన్ సైడ్ కాలిపోయింది. ఇప్పుడు తిప్పేద్దాము. చూసారు కదా రెండు వైపులా కూడా కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే పిండితో కారచుట్టలు ఒత్తుకుందామండి. చూసారు కదా స్మాల్ సైజులో దాంట్లోనే ఇంకొకటి కూడా ప్రెస్ చేసుకుందాము.
ఈ రెండిటి కూడా కాలిపోయాయి కదా, తిప్పేద్దాము. సో చూసారు కదా, రెండు కూడా కాలిపోయాయి. రెండు వైపులా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలాగే పిండి మొత్తం కూడా చుట్టలు చుట్టుకోవాలి. చూసారు కదండి, రెండు వైపులా కూడా కాలిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాము. సో పిండి మొత్తం కూడా ఇలా చక్రాలు చుట్టుకుంటే కారపూస రెడీ అయిపోతుంది. చూసారు కదండి, కార చుట్టలు అయితే ఇలా చుట్టాము. చూద్దాం ఎలా కాలాయో. చాలా చక్కగా వచ్చాయండి. సో మీరు కూడా ఒకసారి ఈ ఫెస్టివల్కి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా, సూపర్గా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.